హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మ్యూజియం గురించి షేర్ చేయబోతున్నానండి. అదే సుధా కార్స్ మ్యూజియం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ ప్లేస్ అండి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇదే మొదటిది. ఇది చేత్తో తయారు చేసిన కార్స్ మ్యూజియం అన్నమాట. హైదరాబాద్లో ఈ మ్యూజియంలో పాతకాలం నాటి కార్లు, అలాగే మంచి క్రియేటివ్ వెహికల్స్ కూడా ఉంటాయండి. మీకు గుర్తుండే ఉంటుంది కదా, కరోనా గురించి అవేర్నెస్ కోసం ఒక కార్ని రోడ్డు పైన నడిపించారు. కరోనా షేప్లో ఉంటుంది ఇట్లా. అది ఆ సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు క్రియేట్ చేసిన కారేనటండి. అది కరోనా వైరస్ డిజైన్తో కరోనా కార్ను క్రియేట్ చేశారు. 100cc ఇంజిన్ గల ఈ కరోనా కారు గంటకి 40 కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుందంటండి. ఇంకా ఈ మ్యూజియంలో చాలా షేప్స్లో కార్స్ కూడా ఉన్నాయి. లైక్ పెన్సిల్, ఎరేజర్, కెమెరా, సోఫా అని, కేక్ షేప్లో కారు, ఎక్సెట్రా. ఇట్లా చాలా షేప్స్లో ఉంటాయన్నమాట. అండ్ అలాగే వరల్డ్ వార్ టైంలో యూస్ చేసిన వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ షోనే కాదండి, అన్నీ కూడా నడిచే కార్సే. అవి క్రియేట్ చేయడానికి పట్టిన టైం అది అంతా కూడా మెన్షన్ చేశారు. ఎవ్రీ కార్ దగ్గర కూడా దానికి తగ్గ ప్రాపర్టీస్ అవి కూడా షేర్ చేశారనమాట. అంటే అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, వాళ్ళకి దాన్ని డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది లేదా ఎన్ని ఇయర్స్ పట్టింది అన్నీ కూడా పెట్టారు. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ట్రైసైకిల్ను క్రియేట్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారండి కె సుధాకర్ గారు. సో ఆయన పేరు మీద వచ్చింది సుధా కార్స్ మ్యూజియం అన్నమాట. ఆ ట్రైసైకిల్ వచ్చేసి సుమారు 41 feet 7 inches టాల్ ఉందంటండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆ సైకిల్. అలాగే ఆయన ఒక 10 మందికి సీటింగ్ కెపాసిటీ కలిగిన ఇండియాలోనే అతి చిన్న రైలును కూడా క్రియేట్ చేశారండి. ఇది వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే అది. ఇది 19 అడుగుల పొడవు మాత్రమే. ఆ ట్రైన్ను క్రియేట్ చేయడానికి కేవలం 20 days పట్టిందంటండి. ఆర్ట్ అండ్ క్రియేటివిటీ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మ్యూజియం ఇది. ఇన్ని అద్భుతాలు ఉన్న మ్యూజియంని మీరు కూడా చూసేయండి. మరి దీని టైమింగ్స్, ఎంట్రన్స్ ఫీ అన్నీ కూడా చూపించాను ఈ వీడియోలో. ఇది జూ పార్క్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్కి దగ్గరలోనే ఉంటుంది. సో అన్నీ కూడా కవర్ చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మ్యూజియం అయితే మనకి జస్ట్ 1/2 hourలో అయిపోతుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి, ఎంట్రన్స్ నుంచి కూడా చూపిస్తాను.